ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు మూసీ నదికి అలాట్ చేస్తే, రైతు రుణమాఫీకి ఎందుకు జస్ట్ 6,000 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చారు? అండ్ దట్ టూ ఇక్కడ లెక్కలు చూసుకున్నట్లయితే గనక 69,00,000 మంది ఉన్న మన తెలంగాణలోని దాదాపు అంటే 2,00,000 రుణమాఫీ చేస్తాము అని చెప్పేసని ఒక హామీ ఇచ్చారు. అంటే 69,00,000 మంది అంటే దాదాపు ఒక 130,00,00,000 వరకు కావాలి బేసిక్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ఈ ప్రకారం 6,000 కోట్లు గూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామనన్నారు. బట్ చాలామంది 10లో నలుగురికి మాత్రమే రుణమాఫీ అనేది అయ్యింది. అండ్ ఆ రుణమాఫీ కూడా ఎలాగయ్యింది అంటే, అంటే నేను గ్రౌండ్ వర్క్ వెళ్ళాను కాబట్టి, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను మేడం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14,000 రుణమాఫీ తీసుకున్నారని అనుకోండి. 14,000కి దానికి రెన్యువల్ చేసుకోకపోతే అదొకటి. ఆ! ప్లస్ వడ్డీ. అంటే ఏదైతే 2023 డిసెంబర్ 9వ తారీఖు వడ్డీ. వరకు మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఈ రోజు ఇది వరకు ఏదైతే ఉన్న ఉందో, ఇంట్రెస్ట్ ఈ కూడా రోజు వరకు అంటే దాదాపు 7 నెలల పాటు వడ్డీ అనేది కట్టించుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే రెన్యువల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా రెన్యువల్ ప్లస్ అంటే ఒకటికి రెండింతలు వడ్డీ ఏసి, అది కాక మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే దానికొక 1,400 ఎక్స్‌ట్రా యేసుకొని దాదాపు అంటే ఒక 14,000కి ఇంకొక 17,000 ఎక్స్‌ట్రా కట్టించుకుంటున్నారు ఆ! బ్యాంక్ వాళ్ళు. సో, ఈ విషయాలన్నీ కూడా గైడ్‌లైన్స్‌లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అన్ని గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ ఈ విషయాన్ని ఎందుకు రైతులకు ముందుగా చెప్పలేదంటారు? ఒకటండి, మనము చాలా వరకు కొన్ని యాడ్ ఏజెన్సీస్‌ని, కొన్ని కంపెనీస్ చూస్తే యాడ్స్ ఇచ్చో, లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ చూస్తే ఆ ప్రొడక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కింద చిన్నగా కనిపించినట్టు షరతులు వర్తిస్తాయి ఆ! అని ఉంటది. అవును. సేమ్ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అదే రకంగా ఉన్నాయి. అంటే ఈరోజు రైతు రుణమాఫీ చేసినామని వీళ్ళు ఇంత అట్టహాసంగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో రైతుల దగ్గరికి వెళ్తే అర్థమైతది మనకు. హ్మ్. దాదాపు వాళ్ళిచ్చిన లెక్కల ప్రకారమే 36,000 కోట్లేమో బడ్జెట్ అవసరం. వాళ్ళిచ్చిన లెక్కల ప్రకారం. వాళ్ళిచ్చిన లెక్కల ప్రకారమైన 36,00,00,000 ఇప్పుడు 69,00,000 మందికి అంటే దాదాపు 2,00,000 రుణమాఫీ చేస్తామన్నప్పుడు సరే వాళ్ళన్నట్టు 130,00,00,000 కాకపోయినా కనీసం 100,00,00,000 పెట్టుకోవాలి గదా! అర ఈ ఫిగర్ అసలు ఏమాత్రం ఇప్పుడు సరిపోతుందనుకున్నారు? మొన్న 26,000 కోట్ల బడ్జెట్‌ని రిలీజ్ చేశారు ఒకటి. అవును. అది అసలు పూర్తి స్థాయిలో రుణమాఫీకి సరిపోతుందా అనేది, సరిపోదా అనేది కామన్ విలేజ్‌లలో వెళ్లి రైతులను అడిగితే కూడా అర్థమైతది ఒకటి. అవును. అవును. రెండవది, అసలు ఈ 7 నెలల ఇంట్రెస్ట్ రైతులు కట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? మీరు నిజంగానే డిసెంబర్‌లో మీరు రుణమాఫీ చేస్తే ఓకే. ఈ హ్మ్. కానీ డిసెంబర్‌లో రుణమాఫీ చేయలేదు. ఈ 7 నెలల కాలంలో ఇప్పుడు రుణమాఫీ చేసి, ఒకవేళ మీరనుకున్న ఆ 1,00,000 రుణమాఫీ అయినా, లేదు మీరిచ్చిన ఆ నలుగురికైనా, 10లో మీరిచ్చిన ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో అయినా వాళ్ళకి గూడా పూర్తిగా ఏదైనా న్యాయం జరిగిందా అంటే అట్లా లేదు పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఈ 7 నెలల కాలం ఇంట్రెస్ట్ కట్టాలని జెప్పేసి బ్యాంకులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, అంటే అడుగుతున్న పరిస్థితిని జూసాము ఒకటి. రుణమాఫీ అనేది వాళ్ళు ఈ 13 అంశాలు గావచ్చు, 6 గ్యారంటీలు అధికారంలోకొస్తాము అనుకోని కాకుండా ఏదో ఇచ్చారు. ఇచ్చింది ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఏంది అని అర్థం గాని గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్పితే మిగతా అన్ని పథకాలు గందరగోళ అండ్ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఉచితం అని ఒకటే చెప్పుకుంటున్నారు తప్ప ఆర్టీసీని గవర్నమెంట్‌లో విలీనం ఒకటి మొన్న చేస్తామన్నారు. మొన్న బడ్జెట్‌లో దానికి సంబంధించిన ప్రతిపాదన అసలు విలీనం గురించి ఊసే లేదు. లేదు. దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. అసలు చాలా అంశాలు మాట్లాడలేదు. అవును. బిఫోర్ కేసీఆర్ గారు అమలు చేసి ఏ పథకం కూడా బీసీ బంధు పథకం కావచ్చు, దళిత బంధు పథకంగా అంటే అనొచ్చు. గొర్రెల పెంపకానికి కూడా ఎక్కడ అసలు అసెంబ్లీలో ఎస్. ప్రస్తావనే తీసుకురాలేదు. అంతెందుకు నిరుద్యోగ స్కాలర్‌షిప్‌కి సంబంధించి, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి అంటే చాలా అంశాలు దాంట్లో ప్రస్తావన లేవు. చాలామంది అనొచ్చు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేమెందుకు నెరవేర్చాలని. హ్మ్. కానీ ఇంతకుముందు చూస్తే ఇంతకుముందు ఏవైతే ప్రజలకు సంక్షేమం అనుకునే పథకాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. అందులో భాగమే ఆరోగ్యశ్రీ. అవును. మరి. కాబట్టి ఇప్పుడు అవన్నీ దాదాపు ప్రజలకు సంక్షేమాన్ని అందించినాయి. కాబట్టి ఆ పథకాలన్నిటిని పట్ల క్లారిటీ ఇవ్వాలి ఒకటి. రెండవది, అసలు వీళ్ళు ఈరోజు ముందుతో పోలిస్తే మన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీఎస్‌డీపీ ఎంత పెరిగింది, చాలా వృద్ధి రేటు చాలా పెరిగింది. మరి దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు తీసుకుంటున్న
ఇంత అప్పు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్కి ఎంత బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు 57,000 పైచీలకు అప్పు తీసుకుంటున్నారు. మరి బిఫోర్ ప్రభుత్వం తీసుకున్న అప్పు వీళ్ళు తీసుకున్న అప్పుతో పోలిస్తే 12,000 తక్కువ అప్పు తీసుకుంది. మళ్ళీ వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతకుముందుతో పోలిస్తే 753 కోట్లు ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ తలసరి ఆదాయం ఎంత పెరిగింది. మరి ఇంత మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడితే మరి రేపు వీళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలకు అది సరిపోతుందా? ఎక్కడ ఏ రంగానికి హామీలాగే కనబడుతున్నాయి తప్ప అసలు ఇవన్నీ అంటే బడ్జెట్ జస్ట్ ప్రవేశపెట్టారా, ఆ బడ్జెట్ ఏ మాత్రము ఏ రంగం పట్ల ఒక్క రైతులకు పెద్దపీట వేసాం మేమని చెప్తున్నారు. కానీ ఆ పెద్దపీట వేసామని చెప్పుకునే దాంట్లో కూడా రైతులకు కూడా ఏ మాత్రం సరిపోయే అసలు పరిస్థితులు ఈ రోజు లేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో చూస్తుంటే ఫస్ట్ నష్టపోయింది మోసపోయింది ఎవరంటే ఫస్ట్ రైతులు, తర్వాత నిరుద్యోగులు. ఎస్ కరెక్ట్. ఎందుకంటే నిరుద్యోగులు ఊరూరు తిరిగి రైతులకు వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మాకేదో చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు కాళ్ళ ఎల్లా పడి మరి ఈసారికి మా మొహాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఓటేపించింది ఉంది. అది మన నిరుద్యోగులకు అర్థమైపోయింది. మేము చాలా పెద్ద తప్పు చేశాము అని మాట్లాడి, అంటే మేము ప్రత్యక్షంగా విన్నాం. ఓటింగ్ షేర్ ఎవరిది అంటే స్టూడెంట్స్. మేము ప్రత్యక్షంగా విన్నాము, నిరుద్యోగులు మేము చాలా పెద్ద తప్పు చేశాము, ఇటువంటి ప్రభుత్వం అనుకోలేదు, మేము ఇంకేదో అనుకున్నాము, కానీ భయం ఈ మోసాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఫ్యూచర్లో తిప్పి కొడతాం అనే విధంగానే నిరుద్యోగులు ఉన్నారు. ఇక మూసీ విషయం అయితే వాళ్ళు చెప్తున్న బడ్జెట్కి వాళ్ళున్న అంటే భూలోక స్వర్గం అంటారు కదా, ఒక భూలోక స్వర్గాన్ని చూపించి లాస్ట్కు చూస్తే ఆడ ఏం లేని బడ్జెట్గా 1,500 కోట్లు అనేది వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు చెప్పే బడ్జెట్కి వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్కి సంబంధమే లేకుండా. ఇక ఆటో కార్మికుల గురించి అంటే దాని గురించి ఏమీ లేదు. ఉచితం ఇచ్చే పేరుతోటి ఆర్టీసీ విలీనము ఆగిపోయింది. ఆర్టీసీకి సంబంధించిన బడ్జెట్ను మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తుంది అన్నాడు. ఆర్టీసీ నష్టాల్లో పడే పరిస్థితుల్లో ఉంది. అంటే దేని పట్ల ఒక అవగాహన లేకుండా పాలన చేస్తున్నట్టే ఈరోజు కనబడుతుంది. మహిళల గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేనట్టుంది మేడం. అసలు అంటే 2,500 అన్నారు. సో ఎక్కడ దాని గురించి ఇప్పటివరకు ఒక ఊసు లేదు, మాట లేదు. అండ్ అలాగే ఏదైతే తులం బంగారం అన్నారో దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు అని విన్నాను. ఈ రోజు వరకు అయితే తులం బంగారం మాట ఊసే లేదు. దాదాపు కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఎవరికి మేము అడిగినంత వరకు ఈ రోజు వరకు మరి ఎవరికన్నా వచ్చిందో రాలేదో వాళ్ళకి ఏమన్నా లెక్కలలో రాసుకుంటారేమో తెలియదు. కానీ ఈ రోజు వరకు అయితే కళ్యాణ లక్ష్మి పథకం కూడా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి బిఫోర్ అంతకు ముందు ఉన్న వాళ్ళకి ఏదైనా రిలీజ్ చేస్తే చేసిరేమో, అది పాత దాంట్లోనే ఈ తులం బంగారం లేకుండా ఏదైతే పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే తప్పితే ఇప్పటి వరకు కొత్తగా ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలైంది కూడా లేదు. మహిళలకు పెద్దపీట అంటే వీళ్ళు ఈ రోజు వరకు మహిళల ఒకటి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మహిళలు నిరుద్యోగులు, మహిళలకు చాలా హామీలు ఇచ్చింది. 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నది, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది, అలా మహిళలకు చాలా హామీలు. ఈ రోజు 2,500 పథకం ఈ రోజు వరకు మనం చూడలేదు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. సరే మహిళలు ఇప్పుడే బయటికి రారు, అడగరు, చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మహిళలు బయటికి వస్తే అర్థమవుతుంది. ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మొన్న బడ్జెట్కి సంబంధించింది కూడా అంటే ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఏ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన దాంట్లో పెట్టిన ప్రతి పథకంలోనూ కూడా కోతలు విధించుకుంటూ చూపించారే కానీ దాన్ని ఎక్కడ కూడా నీతి నిజాయితీగా చేసినటువంటి సందర్భం కూడా కనిపించలేదు మనకి. అండ్ ఇంకొక విషయానికి వస్తే కనుక ఈ రైతు రుణమాఫీ గురించి చెప్తే దాదాపు అంటే పిఎం కిసాన్ డేటాను అనుసరించుకొని ఇంటికి ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఒక గైడ్ లైన్ పెట్టి ఆధార్ కార్డ్ని మళ్ళీ దానికి లింకప్ చేసి ఎవరైతే ఈ ఐటీస్ అవి కడతారో వాళ్ళని లింకప్ చేసి సో ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ కోతలు విధించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పథకాలు అధికారంలోకి రావడానికి ఏదేదో హామీలు ఇచ్చారు, దాన్ని అమలు చేయడానికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటున్నారు. అండ్ త్వరలో హరీష్ రావు గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళలేదండి. అంటే హరీష్ రావు గారే క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు కూడా ఇటువంటి అన్ని అసత్య ప్రచారాలు చేసే కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది. 7 నెలల కాలం అయ్యింది, ప్రజలు వాళ్ళని నమ్మేటట్లేదు. ఒక్కొక్క పథకం అమలు చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఏదైతే చెప్పిన మేడిగడ్డ కాళేశ్వరం అనేది కూడా అబద్ధం అని తేలిపోయింది. ఈరోజు మేడిగడ్డలో వాటర్ ఆ బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ అయ్యింది, లేకపోతే
పోతున్నాయి చూస్తే అర్థమైపోతుంది. అంటే ప్రతి ఒక్క విషయంలో కేసీఆర్ గారికి ఉన్న నిబద్ధత లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది అర్థమైపోతుంది. ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. బడ్జెట్ కూడా అదే రకంగా, అంటే మనం ఒక్కొక్క సెక్టార్కి డివైడ్ చేసింది చూస్తే పెద్దగా ఉపయోగకరంగా పెద్ద మార్పులు ఏదో జరిగినట్టు, లేకపోతే రేపు వీళ్ళు చెప్పిన స్కీమ్‌లన్నీ అమలయ్యేటట్టయితే బడ్జెట్ లేదండి. నేను కూడా లెక్కలు తెప్పించుకున్నాము, చూస్తున్నాము. ఎస్సీ దళిత బంధు విషయంలో బిఫోర్ అంతకుముందు బీఆర్ఎస్ గొర్రెల ప్రభుత్వం పంపిణీ అసలు అయితే అసలు గొర్రెల ఊసే పంపిణీ లేదు ఊసే ఇక్కడ. లేదు. ఊసే. చాలా విషయాల్లో, అంటే ఈరోజు బతుకమ్మ చీరలకు సంబంధించింది లేదు, చేనేత లేదు. కార్మికులకు సంబంధించింది లేదు, గొర్రెల పంపిణీకి సంబంధించింది లేదు, నిరుద్యోగులకు సంబంధించింది లేదు, దళితుల దళిత దళిత బంధుకు బంధుకి సంబంధించింది సంబంధించి ఏది అంటే లేదు. అనేక అంశాలు, ఒక్కటని కాదు, క్లారిటీ అనేది లేదు. అయ్యో! ఇంకొకటి ఆడపిల్లలకి స్కూటీ. స్కూటీ అవును. స్కూటీ. ఇక అదంటే అదొక ఫన్ లానే ఉందండి చెప్తుంటే కూడా. అది అదే. అసలు సాధ్యమయ్యేదా? సాధ్యమయ్యే హామీ అయితేనన్నా మనం, కానీ సాధ్యం కాని హామీలను కూడా మీరు చెప్పి వచ్చిర్రు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏదైతే చెప్పిరో అది చెయ్యాలి. చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ రకంగా చేస్తారో చూడాలి.